అబ్బా, ఎక్కడి నుంచి కొట్టుకొని వచ్చిందో కానీ ఆంజనేయ విగ్రహం భలే కొట్టుకొని వచ్చింది. ఇది మా జడ్డింగ్ డ్యాము. చాలా బాగుంది. అసలు బొమ్మేం పడలేదు, అసలు చాలా బాగుంది. ఇదిగో జడ్డింగ్ డ్యామ్, ఇది వాటర్ వచ్చేది. విగ్రహం మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో తెలియదు కానీ భలే ఉంది. చూడండి. అజయ్ అండి, నేను ఎప్పుడు వెళ్ళినట్టు కూడా నేను జడ్డింగ్ మార్కెట్కి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నాకు దూరం నుంచి ఒక మురుపులా కనిపించిందండి. ఏంటని చూస్తే అది మన ఆంజనేయ విగ్రహం ఉందండి. అది నేను అది 2 నిమిషాలు అసలు నాకు ఏమీ ఆనలేదు. అసలు ఏం చేయాలి నాకు ఏం అర్థం కాలేదు. అదే నేను చూసింది, నేను మొత్తం స్టేటస్ తీసానండి. తీసి ఒక వీడియో తీసుకున్నాను. అది స్టేటస్ రూపంలో పెట్టిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ చూసి అది వాడికి ఫార్వర్డ్ చేసి మరి మొత్తం ఊరు అందరూ తెచ్చిపోయిందండి. వాళ్ళు చాలా మంది జనం వచ్చారు. అడిగి వచ్చి కొబ్బరికాయలు టెంకాయ మొత్తం కొట్టారు. మళ్ళీ వెనక్కి రివర్స్ వచ్చేయండి. ఆ ఊర్లోకి వచ్చి ఉన్న గ్రామస్తులు అందరికి చెప్పారండి. పెద్దలు చెప్పిన తర్వాత మన ఊర్లో జనాలందరూ అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని పూజలు టెంకాయలు అన్ని కొట్టిన తర్వాత ఈ విగ్రహాన్ని అక్కడ తీసి మా జడ్డింగి రామాలయ దగ్గర పెట్టడం జరిగిందండి. అది నాకు చాలా హ్యాపీగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. నాకు ఆ విగ్రహం నాకే కాపాడడం ఏంటి నాకు ఏం అర్థం కాదు. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి నేను అండి. ఒకప్పుడు మాకు హైవే రూట్ పడ్డదండి. ఉన్న హైవే రూట్ దగ్గర మాకు గుడి ఉంది. ఆ గుడి దగ్గర పోయిన తర్వాత అదే విగ్రహం మళ్ళీ అదే ఆంజనేయ విగ్రహం మళ్ళీ వచ్చింది అనుకున్నారు. వచ్చి దానికోసం మళ్ళీ మేము గుళ్ళు కడతాము మరి పెద్దలు అందరూ అంటున్నారండి. చాలా హ్యాపీగా ఉంది నాకు.